నారంకేడు ప్రాంతంలో ఫామ్ ల్యాండ్ ప్లాట్ల అమ్మకాలని ఎక్కడి నుండో హైదరాబాదు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఈ లోకల్లా కాకుండా వేరే ప్రాంతాల నుంచి నారంకేడు ప్రాంతానికి ఇక్కడ గట్టు ఇక్కడ ఎయిర్పోర్టు బిదర్ ఉంటుంది, జైరాబాద్ దగ్గర రైల్వే స్టేషన్ అని వాటికి 50-60 కిలోమీటర్లు ఉన్నా మాకు దగ్గరనే అని చెప్పి వాళ్ళతోటి ఇక్కడ టెంట్ వేసి సండే సండే వాళ్ళకు విజిట్ అనేది తీసుకొచ్చి గట్ల పైన ఎక్కడ చూసినా దానికి రోడ్ ఉండదు, తవ్వు ఉండదు. ఆ చైన్వి చేసుకోవడానికి చైన్ పక్కల వాళ్ళ తెలియనట్టు అన్ని గట్ల ల్యాండ్లు తీసుకొని అట్లా ప్లాట్ల లాగా వాళ్ళకు టెంట్ వేసి ఇక్కడ మీదే ఉంటుంది, ఇక్కడ మీకు గుంటల్లాగా చేసిస్తామని. ఆ ల్యాండ్కు రేట్ ఉండదు కానీ ఆ గుంటలకు రేట్ ఉంటుంది. ఆ రేట్ ఉన్న అప్పుడు ఏ ఏ ప్రకారం చేస్తారంటే ఒకరిని ఇట్లా నమ్మించి అన్ని ఇట్లా అమ్మి చేస్తున్నాం అంత వెంచర్ వేస్తామని చెప్తారు. ఆడ వెంచర్కి ప్లాట్ కడి ఉండదు, దానికి దారి ఉండదు. వాళ్ళు పోయేటప్పుడు ఏదో మామూలుగా డోజర్ పెట్టి సాఫ్ చేసి అక్కడ తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అన్ని ప్లాట్ కంప్లీట్ కాగానే మీకు అన్ని వేసిస్తామని చెప్పేసి ఆ ప్లాట్ మొత్తం అమ్ముడు కాగానే దానికి రోడ్డు ఉన్న ల్యాండ్ బి మొత్తం అమ్మేసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. మా బంధువులు బి కొన్నారు, కొని ఇక్కడ వచ్చి చూసే వరకు దానికి పోవడానికి తవ్వలేదు, ఆడ పోయి చూసే వరకు ఏం లేదు. అట్లాంటివి చేస్తారు ఈ నారంకేడు ప్రాంతంలో. ఎక్కడైనా సరే ఈ నారంకేడు 15 కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఇదే దందా చేస్తున్నారు. వీళ్ళ పైన అడగడానికి ఫోన్ చేస్తే ఫోన్ లేపరు, అందుబాటులో ఎవరు ఉండరు. ఇన్ని గుంట చేసినామనే దానికి కానీ ఇక మళ్ళా వాళ్ళ అందుబాటులోకి రారు, ఫోన్ మాట్లాడరు. అదేవిధంగా ఇక్కడ ఇంతకు ముందు కొన్న వాళ్ళు అన్ని చేసిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళి చూద్దామంటే దానికి తవ్వలేదు, ఇక్కడ మీకు ఏడో ఇచ్చినా అని చూపెడదామంటే వాళ్ళకే తెలియని పరిస్థితిలో అయోమయంలో ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు చేస్తారు కదా, అన్ని చేసి మంచిగా ఇస్తారు కదా, మాకు తక్కువలో వస్తుంది, ఇక్కడ ఉన్నది తీసుకుంటే మంచిగా ఉంటుంది అని తీసుకున్నారు. ఇప్పుడు అందరు మోసపోయినారు. మోసపోయిన వాళ్ళు బాధితులు వందలలో వేలలో ఉంటారు. అది బయటికి వస్తలేదు. వాళ్ళకు లీడర్లకు ఇట్లా మేనేజ్ చేసుకుంటా నడిపించుకుంటా చేస్తారు. అలాంటి వాళ్ళను ఎతికి పట్టుకొని కఠినంగా శిక్షించి వాళ్ళకు జైలాల్లో వేస్తేనే ఇట్లాంటి డోకాబాజీ ఇట్లా తప్పుడు వెంచర్లు వేయరు. అదేవిధంగా ఇలాంటిపై కఠిన చర్యలు తీసుకొని వాళ్ళను తీసుకున్న వారికి న్యాయం చేకూర్చేలా చేయగలరని కోరుచున్నాం. This is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!